హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ దత్తాత్రేయ మందిరము. ఇది జైత్యాల జిల్లా ధర్మపురిలో ఉన్నది. ఇటువంటి దేవాలయాలు అంటే దత్తాత్రేయ స్వామి దేవాలయాలు ఉండడం చాలా అరుదు. ఇది ధర్మపురిలోని గోదావరి నది తీరాన ఉంటుంది. ఇక్కడే సంతోషమాత దేవాలయం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ గుళ్ళోకి వెళ్తూ ఉంటేనే పచ్చదనం నిండి ఉంటుంది. మొత్తం ఇక్కడ పీస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణం పచ్చదనంతో కూడి ఉంటుంది. చూడండి, ఇట్లా వెళ్తూ ఉంటేనే ఇరువైపులా చెట్లు ఉన్నవి. అలా లోపలికి వెళ్తూ ఉంటే అతి పురాతనమైన దేవాలయం ఇది. చూడండి, మొత్తం బండరాయితో ఇట్లా చెక్కినటువంటి శిల్పాలు ఉన్నవి. ఇది తూర్పు వైపు ఉన్నటువంటి మరొక ద్వారం. ఇక్కడ నుంచి కూడా లోపలికి వెళ్తూ ఉంటే గేటుకు చూడండి, రెండు వైపులా పూల మొక్కలు, పండ్ల మొక్కలు, రకరకాల మొక్కలు, చెట్లు అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్తే నిజంగా మనకు మొత్తం గ్రీనరీ ఉంటుంది. పీస్ఫుల్గా, అంటే గోదావరి నది ఒడ్డున ఉన్నది కాబట్టి ఎటువంటి శబ్దాలు కానీ రణగుణ ధ్వనులు కానీ లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది మొత్తం. ఇక్కడ చూడండి, ఇది అతి ప్రాచీనమైన దేవాలయమే. ఇక్కడ మొత్తం ఎలా ఉంటుందంటే కొద్దిసేపు ఉంటే అన్నీ మర్చిపోయి మనసుకు హాయి అనిపిస్తుంది. ఇక్కడ నుంచి గర్భగుడికి ఇట్లా వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి, పైన ఒకటి నాగబంధం లాగా మొత్తం పాములు ఉన్నట్టుగా ఉన్నది. ఇక గర్భగుడికి వెళ్తుంటే డైరెక్ట్గా మనకు గర్భగుడిలో దైవం కనిపిస్తుంది. కానీ ఇక్కడ గమనించండి, గర్భగుడికి ముందట ఒక చిన్న గేటు, దర్వాజా అన్నట్టు. ఇంకోటి ఇది రెండో దర్వాజా. అలా 4 దర్వాజాలు ఉన్నాయి. చూడండి, ఇది మూడోది. ఇక్కడ లాస్ట్కు అయ్యవారు కూర్చున్న దగ్గర 4వ ద్వారం ఉంటుంది. 4 ద్వారాల లోపల దైవం ఉంటుంది. ఈ దత్తాత్రేయ స్వామికి 3 తలలు ఉంటాయి. ఈ 2 దర్వాజాలు కాకుండా ఒకటి తూర్పు వైపు, ఒకటి ఉత్తరం వైపు కాకుండా ఇటు పడమల వైపు కూడా ఒక ద్వారం ఉంటుంది. ఈ ద్వారం వెనుక మనకు సాయిబాబా దేవాలయం ఉంటుంది. సాయిబాబా గుడి ముందరనే రాములవారి గుడి ఉంటుంది. అంటే దత్తాత్రేయ స్వామి గుడి ఆవరణలోనే పక్కకే చూడండి, ఇక్కడ దత్తాత్రేయ మందిరము. ఇది శివాలయం, అంటే శివుని లింగము ఇక్కడ ఇందులోనే పక్కకు చిన్న గుడిలో ఉంటుంది శివలింగము. దాంతోపాటు ఒకవైపు వినాయకుడు, మరొక వైపు అమ్మవారు ఉంటారు. దాదాపు ఎక్కడ శివాలయంలోనైనా వినాయకుడు, అమ్మవారు ఉంటారు. ఇక్కడ ముందట మనకు స్వామివారి పాదాలు ఇక్కడ చెట్టు కింద ఉంటాయి. ఇది జువ్వి చెట్టులాగా. ఇక్కడ దీని పక్కనే ఒక చిన్న కట్టడం ఉంటుంది. మామూలుగా ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఇది ఉపయోగించేటట్లున్నది. దీన్ని చూడండి, ఇక్కడ నుంచి అంతటా ఇది మన ప్రవేశ ద్వారం. అది అక్కడి నుంచి చూడండి, మొత్తం ఆకుపచ్చగా చెట్లతో నిండి ఉన్నది. ఇటువైపు నిండి ఉన్నది. నిజంగా ఇక్కడ కొద్దిసేపు ఉంటే మాత్రం ఎంతో హాయిగా మనస్సుకు ప్రశాంతత మాత్రం చేకూరుతుంది. దాదాపు అందరూ లక్ష్మీనరసింహస్వామి గుడి, శివాలయం, ఇక్కడ గోదావరిలో స్నానం చేయడం ఇలా చేస్తుంటారు. ఇక్కడ కూడా ఈ గుడి ఉంది గోదావరి నది ఒడ్డున. చూడండి.